నా పాటికి నేను ఓ మూలన కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీ అంతట మీరే వచ్చి నాకు వినబడేలా అర్థమయ్యి కానట్టుగా మాట్లాడుకొని మ్యాటర్ చెప్పకుండా వెళ్ళిపోతామంటే ఎలారా ఊరుకుంటాను. నాకు తెలిసి తీరాల్సిందే ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఇది. సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పిన ఆ డైలాగ్నే కాస్త అటు ఇటుగా రియాలిటీలో ముద్రగడ పద్మనాభం చెప్పాల్సి వస్తోందట. దాదాపుగా ఇదే యాంగిల్లో జనసేన మీద ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు ముద్రగడ. కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యమం చేశారు ఈ మాజీ మంత్రి. తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యమ కాడి పడేశారు ఆయన. తర్వాత వైసీపీలో చేరతామన్న ప్రచారం కూడా జరిగింది. వివిధ కారణాలతో అడుగు ముందుకు పడలేదు. కానీ తర్వాత గ్లాస్ పార్టీ గూటికి చేరతానని కూడా చెప్పుకున్నారు. అదే సందర్భంలో జనవరి 7న కాపు పెద్దలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్. కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నది ఆ లేఖ సారాంశం. తర్వాత జనసేన నేతలు ముద్రగడ నివాసానికి వెళ్లి పవన్ త్వరలోనే స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ పవన్ ముద్రగడ్ని కలవలేదు. ఇక కలిసే అవకాశం కూడా లేదన్న నిర్ధారణకు వచ్చాక తీవ్రంగా హర్ట్ అయిన ముద్రగడ తమరు నా దగ్గరికి రావడానికి పర్మిషన్ రాలేదనుకుంటా అంటూ సటైర్స్ వేశారు. జాతి కోసం ఏకమవుదాం అనుకుంటే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని కూడా ప్రశ్నాస్త్రాలను సంధించారు. పొత్తు అంటే 80 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన 2 ఏళ్లు అధికారం షేర్ చేసుకోవాలని, కానీ ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదంటూ లేఖ రాయడంతో మ్యాటర్ హిట్ ఎక్కింది. దీంతో ఈ ఎపిసోడ్ మీద ఇప్పుడు రకరకాల చర్చలు మొదలయ్యాయి. ముద్రగడను పార్టీలోకి తీసుకోవాలని జనసేన భావించిన టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలో కూటమికి పవన్ మేనియా సరిపోతుందని చంద్రబాబు నుంచి స్పష్టత వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముద్రగడ వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏముందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఆయన రాక వల్ల కులముద్ర పడడం తప్ప ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటో ఆలోచించుకోమని చంద్రబాబు చెప్పడం వల్లే ముద్రగడ ఎంట్రీకి బ్రేకులు పడ్డట్టు గుసగుసలాడుకుంటున్నారు. చివరిగా అవన్నీ పక్కన పెట్టి ఆయన వల్ల ఏదన్నా మంచి జరుగుతుందంటే ఇబ్బంది లేదని ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించాలన్న సూచన రావడంతోనే ముద్రగడ చేరికను హోల్లో పెట్టిందట జనసేన. ఓవైపు హరిరామ జోగయ్య లేఖలతో కాక పుట్టిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే టీడీపీ జనసేన కూటమికి పంటి కింద రాయిలా తయారయ్యారు ఆయన. ఇప్పుడు ముద్రగడ కూడా తోడవడంతో సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయోనని గోదావరి జిల్లాల కాపు నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. అసలు కామ్గా తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటున్న ముద్రగడను జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ ఎందుకు గెలుక్కోవాలి, ఇప్పుడు ఆయనతో ఎందుకు గిల్లించుకోవాలి అన్న సెటైర్స్ వేస్తున్నారు. ఆయన పార్టీలోకి రావడం వల్ల లాభం లేకుంటే లేకపోవచ్చు, కానీ ఇలాంటి పరిణామాల వల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుందని లెక్కలు వేస్తున్నారు కొందరు నేతలు. మొత్తానికి ముద్రగడ వ్యవహారాన్ని సాగదీసుకుని పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయిందన్నది విస్తృత అభిప్రాయం. పవన్ ను చంద్రబాబు ముద్రగడ దగ్గరికి రానియలేదన్న కొత్త చర్చ ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందోనని ఆందోళన కూడా ఉందట జిల్లా జనసేన నేతల్లో. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.